హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పంచదార వాడకుండా హెల్దీగా ఒక కమ్మటి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు. హెల్దీ అని ఎందుకన్నానంటే, ఒకటి మనం పంచదార వాడటం లేదు, అండ్ ఇది సీజన్తో సంబంధం లేకోకుండా ఏ సీజన్లో అయినా సరే తీసుకోవచ్చు. రోజులో వచ్చే అలసట, బలహీనత లేకుండా చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఎదిగే పిల్లలకైతే గ్రోత్లో చాలా హెల్ప్ చేస్తుంది. మనకి ఒక 60 సంవత్సరాలు పైబడిన తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి నొప్పులు రాకోకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక హాఫ్ కప్ వరకు ఎండు ఖర్జూరం తీసుకోండి. సో ఇందులో గింజలు ఉంటాయి కాబట్టి గింజల్ని సపరేట్ చేసుకోవాలి. పైన ఉండే ఆ స్మాల్ పార్ట్ని తీసేసేసి ఇలా చాకుతో జాగ్రత్తగా మెల్లగా ఇలా 2 భాగాలుగా చేసుకుని మధ్యలో ఉన్న గింజని తీసేసేయండి. కట్ చేసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే కొంచెం డ్రై అయింది కాబట్టి ఇది కాస్త గట్టిగా ప్రెషర్ పెట్టి చేయాల్సి వస్తుంది అనమాట. జాగ్రత్తగా స్లోగా చేసుకోండి. ఇలా అన్ని ఖర్జూరకాయల్లో ఉన్న గింజలన్నీ కూడా తీసేసేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరి అంత స్మూత్గా ఏం రాదు కానివ్వండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఎండు ఖర్జూరం పొడిని ఒక గిన్నెలోకి కానీ లేదంటే ఏదైనా కడాయిలోకి కానీ వేసుకోండి, కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు. నెక్స్ట్ అదే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఒక హాఫ్ చిప్ప ఎండు కొబ్బరిని తీసుకోండి. దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి. ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసి దీన్ని కూడా చక్కగా పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి. మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. నూనె అనేది రిలీజ్ అవ్వకోకుండా ఉంటుంది, లేదంటే నూనె ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఎండు కొబ్బరి పొడిని కూడా అదే గిన్నెలోకి వేసుకోండి. తర్వాత మనం ఇందాక నుంచి ఏ కప్ అయితే యూజ్ చేస్తున్నామో అదే కప్పుని తీసుకోండి, ఎందుకంటే మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు అందులోకి ఒక గుప్పెడన్ని కాజు వేసుకోండి, ఒక గుప్పెడన్ని బాదం, అలాగే ఒక గుప్పెడన్ని పిస్తా వేసుకోండి. ఇవన్నీ కలిపి హాఫ్ కప్ అయ్యేటట్లు చూసుకోండి. కొద్దిగా అటు ఇటు అయినా కూడా పర్వాలేదు. ఒకవేళ మీ దగ్గర ఇందులో పప్పుల్లో ఏ పప్పు అయినా సరే లేకపోతే దానికి ఆల్టర్నేటివ్గా పుచ్చు గింజలు కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, మస్క్ మిలన్ సీడ్స్ ఏది ఉంటే అది వేసుకోవచ్చు. వేసి ఆల్టర్నేటివ్గా వేసుకుని హాఫ్ కప్ తీసుకోండి టోటల్గా. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ జార్లో వేసి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు వద్దు మెత్తగా కావాలి అనుకుంటే మధ్య మధ్యలో ఆపుకుంటూ 2-3 పల్సులు అలా ఇచ్చుకుంటూ కలుపుకోండి, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కదా త్వరగా ఆయిల్ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసుకున్న లడ్డు అనేది ఎక్కువ రోజు నిలువ ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మీకు ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద వేరొక ప్యాన్ని పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ కప్ వరకు జొన్న పిండి వేసుకోండి. మీ దగ్గర రాగి పిండి ఉంటే రాగి పిండి వేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి వేసుకోవచ్చు. ఇలా మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి వేసుకోండి. అండ్ జొన్న పిండి కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు వేసి ఒక్కసారి అలా కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి ఒక పావు కప్పు వరకు నెయ్యి తీసుకోండి. సో నేను చూపించే మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను చూపించిన కొలతలకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఆ నెయ్యి మొత్తం ఒకేసారి వేయకోకుండా ఇలా స్పూన్తో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఇది వేగి మంచి సువాసన వస్తుందన్నమాట. అలా కిచెన్ అంతా కూడా గుమాళించి కొడుతుంది. అలా అయ్యేంత వరకు, కన్సిస్టెన్సీ లూజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి ఉంచుకోండి, మిగిలిందంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి, అప్పుడే మీకు బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది. అండ్ మీకు పిండి కూడా కలర్ అనేది చాలా చేంజ్ అవుతుందన్నమాట. సో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. చూసారా, ఇలా బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఏ విధంగా ఉందో, కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కడాయిలో వేసేసుకోండి. ఇలా పిండి మొత్తం అందులోకి వేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి మిగిలిన 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి వేసుకుని అందులోకి ఒక పావు కప్పు అండ్ 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రాగా బెల్లం అనేది వేసుకోండి. వేసి నీళ్ళు ఏమి వేయకోకుండా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం కరగనివ్వండి. చాలా త్వరగా కరిగిపోతుంది. మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి, ఎందుకంటే చేదు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. మీడియంలో పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ కాస్త అలా బెల్లంని నొక్కుతూ ఉంటే ఈజీగా మెత్తబడిపోతుంది అనమాట. సో చూసారా, మనం ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం కరిగించేసేసుకున్న తర్వాత ఈ బెల్లం పాకం మొత్తం నీళ్ళని కూడా అందులోకి వేసుకోండి. ఈ కరిగించుకున్న బెల్లం పాకం అంతా కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ గిన్నెలోకి వేసేసుకోండి. వేసి వెంటనే వెయిట్ చేయకోకుండా ఇలా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే బెల్లం అనేది చల్లారుతూ ఉండే కొద్దీ మళ్ళీ గట్టిపడే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసం ఇలా వెంటనే కలుపుకోవాలి. ఈ లడ్డూలు అనేవి 4 రోజుల పైన నిలువ ఉంటాయి, ఎందుకంటే మనకి ఎక్కడ తడి తగలలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. 4 రోజుల పాటు బయట పెట్టుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. కలిపేసిన తర్వాత వెంటనే మీరు చేత్తో పట్టుకోగలిగితే ఓకే,
లేదనుకుంటే కొద్దిగా మీరు పట్టుకోగలిగేంత వేడున్నప్పుడు ఇలా కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ ఇలా లడ్డూలాగా చుట్టుకోవడమే. మీకు నచ్చిన సైజుల్లో లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ మనకి చేతికి నెయ్యి రాసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మనకి గింజల్లో నుంచి కూడా కాస్త నూనె అనేది రిలీజ్ అవుతుంది అండ్ బెల్లం పాకం నీళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి సరిపోతుంది అనమాట. సో ఇలా కొద్దిగా మిశ్రమాన్ని చూడండి, లడ్డు ఎంత క్యూట్గా ఉందో కదా. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. తప్పకుండా మీరందరూ ఈ రెసిపీని ట్రై చేయండి. నేనైతే వెంటనే ప్రిపేర్ చేశాను, కాస్త పట్టుకోగలిగాను కాబట్టి. లేదనుకుంటే ఒక 2-3 నిమిషాల పాటు అలా ఆగి ప్రిపేర్ చేసుకోండి. చల్లారుతూ ఉండే కొద్దీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మిశ్రమం అనేది గట్టిపడుతూ ఉంటుందన్నమాట, ఎందుకంటే వేడివేడి పాకం వేసుకున్నాం కాబట్టి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న లడ్డూల్ని ఒక ప్లేట్లోకి పెట్టుకుని ఇదే విధంగా మిగిలిన మిశ్రమంతో ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. తప్పకుండా మీరందరూ ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ హెల్దీ లడ్డు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.